ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబును పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో పార్టీ అనిశ్చితి నెలకొంది. పార్టీని నడిపించే నాయకుడు లేక కార్యకర్తలు డీలా పడుతున్నారు. తమకు లీడర్ కావాలని పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఇంతకీ ప్రత్తిపాడు జనసేన అధ్యక్షుడు ఎవరు? నియోజకవర్గం జనసేన అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం ఎవరు నియమిస్తోంది? రేసులో ఉన్న నేతలు ఎవరు? పార్టీ అధినేత పవన్ మనసులో ఏముంది? ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీలో అనిశ్చితి నెలకొంది. జనసేన పార్టీని నియోజకవర్గంలో నడిపించే నాయకుడు లేకపోవడంతో ఆ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా జన సైనికుల్లో నిస్తేజం నెలకొంది. 4 నెలల క్రితం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వరుపుల తమ్మయ్య బాబు ప్రత్తిపాడు గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యురాలి పట్ల దురుసుగా ప్రవర్తించడంతో జనసేన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. దీంతో ఆయన పార్టీ కూటమి ప్రభుత్వ కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు. అనంతరం నియోజకవర్గంలోని శంఖవరం మండలం కత్తిపూడికి చెందిన జనసేన నేత బాబీ అన్నీ తానే ఈ పార్టీని నడిపిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో చేపట్టిన పలు కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. 2014లో జనసేన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు బాబీ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ రాష్ట్ర నాయకత్వానికి తలలో నాలుకలా ఉంటున్నారు. అంతేకాకుండా పార్టీ నిర్మాణం చేపట్టే క్రమంలో అధినేత పవన్ కళ్యాణ్తో పాటు పలువురు నేతలు సమాలోచనలు జరిపే క్రమంలో కాకినాడ జిల్లా నుండి బాబీ ఒకరిగా వ్యవహరించారు. అలాగే కాకినాడలో పవన్ కళ్యాణ్ నిర్వహించిన మొదటి బహిరంగ మీటింగ్ దగ్గర నుండి వారాహి, మొన్న పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవం వరకు బాబీ ప్రత్తిపాడు నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించారని పలువురు నేతలు బాహాటంగానే తెలుపుతున్నారు. ఇక నియోజకవర్గంలో జనసేన పార్టీకి అటు ఇన్ఛార్జిను నియమించకపోవడంతో ఆ పార్టీలో నాయకత్వ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు బాబీకి అప్పగించాలంటూ ఆ పార్టీ శ్రేణుల్లో డిమాండ్ ఉంది. అయినప్పటికీ ఆ పార్టీ అధిష్టానం మాత్రం వరుపుల తమ్మయ్య బాబు వైపు మొగ్గు చూపి ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించింది. అయితే ఆయనపై సస్పెండ్ తర్వాత ఆ బాధ్యతలు బాబీకి అప్పగిస్తారని అంతా భావించారు. ఇదిలా ఉంటే ఈ విషయంలో జనసేన పార్టీ అధిష్టానం కాలయాపన చేస్తూ వస్తోంది. దీంతో జన సైనికుల్లో నిరాశ నెలకొంది. ఇప్పటికైనా బాబీకి నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించాలని జన సైనికులు కోరుతున్నారు. బాబీ ప్రత్తిపాడు నియోజకవర్గంలో అందరినీ కలుపుకుంటూ వెళ్లే వ్యక్తి అని అభిప్రాయపడుతున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గం ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ భుజం మీద చెయ్యి వేసి తట్టే వ్యక్తి బాబీ అని నియోజకవర్గంలో జనసేన నాయకులు చెబుతున్నారు. ఇటువంటి వ్యక్తికి నియోజకవర్గ పగ్గాలు ఇవ్వడం వల్ల పార్టీ అభివృద్ధి చెందుతుందని నియోజకవర్గ జనసేన నాయకులు తెలుపుతున్నారు. ఈ కోవలోనే నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కార్యక్రమంలో పాల్గొంటూ ఏలేశ్వరం మండలానికి చెందిన పెంటకోట మోహన్ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలతో కలిసి పనిచేస్తున్నారు. మొన్నటి వరకు మాజీ ఇన్ఛార్జి వరుపుల తమ్మయ్య బాబుతో కలిసి పనిచేస్తూ నియోజకవర్గంలో జన సైనికులకు దగ్గరయ్యారు. కొన్ని కారణాల నేపథ్యంలో వరుపుల తమ్మయ్య బాబును పార్టీ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత నుండి మోహన్ పార్టీ కార్యక్రమాల్లో మునుపటి కంటే ఎక్కువగా చురుకుగా పాల్గొంటూ హైకమాండ్ దృష్టిలో పడాలని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈయనను పార్టీ గుర్తించి ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి కావాలని ప్రయత్నం చేసింది. కానీ ఆయనను కూడా ఈ మధ్య వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఇవ్వడంతో మోహన్ సైలెంట్ అయిపోయారు.
ఏది ఏమైనా ప్రతిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీలో కొంతకాలం ఆగిన తర్వాత తనపై సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తారని తమ్మయ్యబాబు భావిస్తున్నారు. అలాగే మళ్లీ తిరిగి తనకే ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తారని ఆశతో వరుపులో ఉన్నట్టు ఆ నోటా ఈ నోటా ప్రచారం జరుగుతోంది. కుటుంబ నేపథ్యం దృష్ట్యా తనకే బాధ్యతలు అప్పగిస్తారు అని బాహాటంగా తెలపకపోయినా పార్టీ అధిష్టానంలో జిల్లా నాయకత్వంలో తమవారు ఉన్నారు, అవకాశం తప్పక వస్తుందని ఆ రోజు కోసం తమ్మయ్యబాబు ఎదురు చూస్తున్నారని వినికిడి లేకపోలేదు. మొత్తానికి ప్రతిపాడు నియోజకవర్గంలో జన సైనికులకు ఒక పెద్ద దిక్కు కావాలని ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురుచూపులో ముఖ్యంగా జనసేన నియోజకవర్గ క్యాడర్కు, యువతకు బాబీ సారథ్యం వహిస్తే నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతంతో పాటు నియోజకవర్గంలోనే పెద్ద క్యాడర్ ఉన్న పార్టీగా తయారవుతుందని ఆ పార్టీ నాయకులు వెల్లడిస్తున్నారు. మరి ప్రతిపాడు నియోజకవర్గ జనసేన అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం ఎవరిని నియమిస్తుంది? పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మనసులో ఏముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.